వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం ఈ వీడియోలో కుతుబ్ షాహీల గురించి నేర్చుకుందాము. ఆల్రెడీ గత వీడియోలో కుతుబ్ షాహీల ఇంట్రడక్షన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వరకు నేర్చుకున్నాము. నెక్స్ట్ చూసినట్లయితే మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇతను ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క మూడవ కుమారుడు. సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి ఇతని వయసు 14 సంవత్సరాలు. ఇతడు రాజ్య వ్యవహారాల్లో మంచి శిక్షణ పొందినాడు. టోటల్ కుతుబ్ షాహీ వంశంలోనే అతి గొప్ప రాజుగా చెప్తాము, చాలా గొప్ప వ్యక్తిగా చెప్తాము. ఇతని కాలాన్ని స్వర్ణయుగం అని కూడా చెప్పడం జరుగుతుంది. కుతుబ్ షాహీల రాజ్యంలో స్వర్ణయుగం అని చెప్తాము ఇతని యొక్క పరిపాలనా కాలాన్ని. మహమ్మద్ కాలము స్వర్ణయుగం అని చెప్పేసి పిలిపించారు. విజయనగర చక్రవర్తి 2వ వెంకటపతి రాయతో సుదీర్ఘ యుద్ధం చేశాడు. ఇతను అక్బర్కి సమకాలీనుడు. మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ తన రాయబారి అయిన మసూద్ బేగ్ను మహమ్మద్ కులీ ఆస్థానానికి పంపించడం జరిగింది. ఈ మసూద్ బేగ్ను గౌరవించాడు మహమ్మద్ కులీ. అనేక బహుమానాలు ఇచ్చి తన మైత్రిని ప్రకటించడం జరిగింది. అక్బర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆస్థానానికి పంపించినటువంటి రాయబారి ఎవరయ్యా అని ఎగ్జామ్లు అడిగితే మసూద్ బేగ్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 1604లో కూడా మొఘల్ చక్రవర్తికి కానుకలు పంపించాడు. 1605లో డచ్ వారికి, 1611లో ఆంగ్లేయులకు తూర్పు తీరంలో మచిలీపట్నంలో వర్తకానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గుర్తుపెట్టుకున్నట్లయితే గోల్కొండ యొక్క ముఖ్యమైన రేవు పట్టణము మచిలీపట్నం. ఇతని కాలం నాటికి అనేక మంది యూరోపియన్లు భారతదేశానికి వచ్చారు. డచ్ వారు, పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు. ఇతను 1605లో డచ్ వారికి వ్యాపారం ఏర్పాటు చేసుకునేందుకు ఒక అనుమతి పత్రం ఇవ్వడం జరిగింది. 1611లో గ్లోబ్ అనేటువంటి షిప్ ద్వారా హిప్పన్ అనే వ్యక్తి ఈ యొక్క ఆంగ్లేయుడు మచిలీపట్నంకు రావడం జరిగింది. ఆ హిప్పన్ కూడా అనుమతి ఇచ్చిన వ్యక్తి మహమ్మద్ కులీ కుతుబ్ షా అని చెప్పాల్సి ఉంటుంది. హిప్పన్ ఇతను గ్లోబ్ అనే నౌక ద్వారా కుతుబ్ షాహీ రాజ్యానికి రావడం జరిగింది. కుతుబ్ షాహీలు గోల్కొండ కేంద్రంగా పరిపాలించారు కాబట్టి ఆంధ్ర కోస్తా ప్రాంతాన్ని గోల్కొండ తీరం అని పిలవడం జరిగింది. అసబ్జాయిల కాలంలో అది సర్కార్ తీరంగా మారింది. అసబ్జాయిల కాలంలో సర్కార్ తీరం అన్నారు. గోల్కొండ రాజుల కాలంలో లేదంటే ఈ కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ తీరం అన్నారు. ఆంధ్ర కోస్తా ప్రాంతాన్ని గోల్కొండ తీరం అన్నారు. ఇతడు వర్తకాభివృద్ధికి వ్యాపార సంస్థలను, పరపతి సంస్థలను ప్రోత్సహించాడు. ఇందుకోసం పర్షియా నుంచి అనేక కుటుంబాలను భారతదేశానికి పిలిపించి హైదరాబాద్లోను మచిలీపట్నంలోను ఉండేటట్లు చూశాడు. మహమ్మద్ పారసీక భాషలో ఎన్నో రచనలు చేశాడు. దక్కానీ ఉర్దూను ప్రోత్సహించాడు. స్థానిక ఉర్దూని ప్రోత్సహించడం జరిగింది. ఇతడు గొప్ప పండితుడు. ఇతని యొక్క కలం పేరు మానీ అనే పేరుతోటి, కలం పేరుతోటి అనేక రచనలు చేశాడు. గుర్తుపెట్టుకోండి, గొప్ప గొప్ప రచయితలు వాళ్ళ సొంత పేర్లు వాడకుండా కలం పేరుతో రచనలు చేస్తారు. రైట్, గొప్ప గొప్ప కవులు మాత్రమే కలం పేరు పెట్టుకుంటారు. ఇతను కూడా గొప్ప కవి కాబట్టి మానీ అనేటువంటి కలం పేరు పెట్టుకున్నాడు. గజల్స్ రచనలోను, వర్ణాత్మకమైన కవిత్వంలోను చాలా చాలా గొప్పవాడు, నిష్ణాతుడు. ఇతడు రచించిన గీతాలను కులియత్ కులీ అనే పేరుతో సంకలనం చేయడం జరిగింది. ఈయన రాసిన పద్యాలన్నీ కలిపి ఒక బుక్ లాగా తయారు చేశారు. అంటే ఒకేసారి రాయలేదు అవి, రైట్, ఒకసారి కొన్ని పద్యాలు, ఇంకోసారి కొన్ని పద్యాలు, అవన్నీ కలిపి ఒక బుక్ లాగా ఫైనల్గా కులియత్ కులీ అనే పేరుతో సంకలనం చేయడం జరిగింది. ఇతని ఆస్థానంలో గణేష పండితుడు ప్రధాన పండితుడిగా ఉన్నాడు. తెలుగువారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు, స్థానికులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే వీళ్ళని ఆంధ్ర సుల్తాన్లు అంటున్నాము. బ్రాహ్మణులు అత్యధికులు కుతుబ్ షాహీల ఆస్థానంలో ఉన్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే గణేష పండితుడు. ఈ గణేష పండితుడు ప్రధాన పండితుడుగా ఉన్నాడు ఈ యొక్క సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో. ఇతని ఆస్థానంలో సారంగు తమ్మయ్య అనే తెలుగు కవి వైజయంతి విలాసం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ సారంగు తమ్మయ్య కూడా బ్రాహ్మణుడే. ఇతను గోల్కొండ పరిసర ప్రాంతాల నుండి పన్నులు వసూలు చేసే అధికారిగా నియమించబడ్డాడు. సింపుల్గా చెప్పాలంటే మునుసబు లేదా కరుణం అని చెప్పాల్సి ఉంటుంది. గోల్కొండ యొక్క కరుణము. గోల్కొండ చుట్టుపక్కల ప్రాంతంలో పన్నులు వసూలు చేసే అధికారి సారంగు తమ్మయ్య. మహమ్మద్ కులీ హిందువులను ఉన్నత ఉద్యోగాల్లో నియమించాడు.
ఇతని కాలంలో హైందవ మహమ్మదీయ సంస్కృతులు సమ్మేళనమై దక్కన్ సంస్కృతి రూపుదాల్చింది. గంగా యమున తెహజీబ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. మనకు తెలంగాణ సంస్కృతిని గంగా యమున తెహజీబ్, దాని స్థాపనకు మూల కారణము ఈ కుతుబ్ షాహీలే. అందులో మహమ్మద్ కులీ కుతుబ్ షా పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇతనికి భవనాలంటే చాలా ఆసక్తి, అనేక నిర్మాణాలు చేపట్టాడు. అందులో భాగంగా హైదరాబాద్ నగరం అని చెప్పాల్సి ఉంటుంది. మహమ్మద్ కులీ మూసీ నదికి దక్షిణంగా హైదరాబాదు నగరాన్ని 1890-91లో పునాది వేశాడు. ఈ నగర నిర్మాణము డబుల్ క్రాస్ రూపంలో చేశారు. హైదరాబాద్ నగరంలో ప్లేగు వ్యాధిని నిర్మూలించినందుకు గాను చార్మినార్ను 1891-92లో పూర్తి చేయడం జరిగింది. ప్లేగు వ్యాధి నిర్మూలన కోసము నిర్మూలన జరిగిన తర్వాత దానికి గుర్తుగా భవిష్యత్తులో ఇటువంటి రాకుండా చేయాలనేటువంటి గుర్తుగా చార్మినార్ని పూర్తి చేశాడు. చార్మినార్కు సమీపంలో చార్ కమాన్ అనే 4 తోరణ ద్వారాలు నిర్మించారు. మహమ్మద్ కులీ యొక్క ఇతర నిర్మాణాలు చూసినట్లయితే జామా మసీద్ 1597, దారుల్ షిఫా వైద్య కళాశాల చికిత్సాలయము 1595-96, సైదాబాద్ మసీదు 1605, మీర్పేట మసీదు 1610, దాద్ మహల్ న్యాయస్థానము, ఇవన్నీ కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షానే నిర్మించాడు. జామా మసీదు 1597, దారుల్ షిఫా వైద్య కళాశాల మనకి యునానీ వైద్యం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మన భారతీయ వైద్యం కాదు, మధ్యాసియా ప్రాంతానికి చెందిన వైద్యము, యునానీ వైద్యము. ఈ వైద్యాన్ని మన తెలంగాణ ప్రాంతంలో ప్రవేశపెట్టడం జరిగింది. సైదాబాద్ మసీదు 1605, మీర్పేట మసీదు 1610, దాద్ మహల్ న్యాయస్థానము. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, ఇతడు మహమ్మద్ కులీ కుతుబ్ షా కుమార్తె అయిన హయత్ బక్షీ బేగం భర్త. హయత్ బక్షీ బేగం ఏకైక కుమార్తె అని చెప్పుకోవాల్సి ఉంటుంది. మహమ్మద్ కులీ కుతుబ్ షాకు పుత్ర సంతానం లేడు. అతనికి ఒకే ఒక కుమార్తె ఉంది, హయత్ బక్షీ బేగం. ఈ హయత్ బక్షీ బేగం యొక్క భర్తనే మహమ్మద్ కుతుబ్ షా. మహమ్మద్ కులీకి పుత్ర సంతానం లేనందువల్ల అతని అల్లుడు మహమ్మద్ కుతుబ్ షా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇస్లాం మత ప్రకారము రాజుకి పుత్రుడు లేకపోతే అల్లుడు రాజు అవ్వచ్చు. సో ఇక్కడ అల్లుడు ఉన్నాడు కాబట్టి అల్లుడు మహమ్మద్ కుతుబ్ షా రాజయ్యాడు. పారసీక చక్రవర్తి 2వ షా అబ్బాస్ ఇతనికి అభినందనలు తెలుపుతూ తన రాయబారి వంటి మీర్ జైనుల్ అబదిన్ను 1614లో హైదరాబాద్ పంపించాడు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ రాయబారి అయిన మీర్ మక్కీ గోల్కొండను దర్శించగా సుల్తాన్ విలువైన బహుమతులు పంపించాడు. తన తండ్రిపై తిరుగుబాటు చేసిన షాజహాన్కు తన రాజ్యం గుండా బెంగాల్ పోవడానికి మహమ్మద్ కుతుబ్ షా అనుమతి ఇచ్చాడని ఇక్బాల్ నామా జహంగీరిలో పేర్కొనడం జరిగింది. షాజహాన్ ఈ యొక్క జహంగీర్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు బెంగాల్ పోవడానికి తన రాజ్యం గుండా అనుమతి ఇచ్చిన రాజెవరయ్యా అంటే మహమ్మద్ కుతుబ్ షా. ఇతని పేరులో కులీ ఉండదండి. మహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్ షా అల్లుడు మహమ్మద్ కుతుబ్ షా. మరి ఇతని పేరులో కులీ లేదు. ఎందుకు లేదంటే ఇతని కులీ బ్లడ్ కాదు, ఇతని అల్లుడు అవుతాడు. సో మనకి సేమ్ ఫ్యామిలీ అయితే కులీ అనే పదం వాడాలి, కానీ ఇతని అల్లుడు కాబట్టి కులీ అనే పదం ఉండదు. ఇతడు హైదరాబాద్ నగరానికి సుల్తాన్ నగరం అని పేరు మార్చడం జరిగింది. ఇతడు మంచి విద్యావంతుడు, కవి. మీర్ మహమ్మద్ మొమిన్ తూనికలు కొలతలపైన రిసాలా మిగ్దారియా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. హకీం తకియుద్దీన్ వైద్య శాస్త్రం పైన మిజానుతో తబాయి కుతుబ్ షాహీ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. మిజానుతో తబాయి కుతుబ్ షాహీ గ్రంథాన్ని రచించాడు. తారీఖీ మహమ్మద్ షా అనే గ్రంథము ఇతనికి సంబంధించింది. ప్రధానంగా చూసినట్లయితే మహమ్మద్ కుతుబ్ షా విద్యకి ప్రాధాన్యత ఇచ్చాడు, మత చర్చల్లో పాల్గొన్నాడు, ఖురాన్ షరియత్ చర్చల్లో పాల్గొన్నాడు. రాజకీయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు, రాజకీయాలను అసలు పట్టించుకోలేదు. పేరుకే రాజు. మనకి ఒక్క యుద్ధం కూడా చేయని రాజు అంటే మహమ్మద్ కుతుబ్ షా అని చెప్పాలి. ఇతని అదృష్టం ఏంటంటే ఏ ఇతర రాజులు ఇతనిపైన దండయాత్ర చేయలేదు, ఇతను ఎవరిపైన దండయాత్ర చేయలేదు. కుతుబ్ షాహీల కాలంలో యుద్ధం చేయని ఏకైక రాజు అంటే మహమ్మద్
కుతుబ్ షా అని చెప్పాల్సి ఉంటుంది. ఇతను విద్యకి ప్రాధాన్యత ఇచ్చాడు, మత చర్చల్లో పాల్గొనేవాడు, పండితులతోటి ఉలేమాలతోటి ఖురాన్ గురించి షరియత్ గురించి చర్చలు జరిపేవాడు. ఇతని కాలంలో అతని భార్య హయత్ బక్షీ బేగమే రాజకీయాలను తన కంట్రోల్లో తీసుకుంది. తన భర్త పట్టించుకోలేదు కాబట్టి హయత్ బక్షీ బేగమే రాజకీయాలను నడిపింది. ఇతనికి భవన నిర్మాణంలో ఆసక్తి ఎక్కువ. ఖైరతాబాద్ మసీదు నిర్మించాడు. ఖైరతాబాద్ మసీదు. తన కుమార్తె పేరు ఖైరున్నిస్సా. ఆ ఖైరున్నిస్సా పేరు మీద ఖైరతాబాద్ మసీదును ఒక అంతఃపురాన్ని నిర్మించాడు. ఖైరున్నిస్సా యొక్క గురువుకి ఈ యొక్క మసీదుని దానంగా ఇవ్వడం జరిగింది. ఈ మసీదు చుట్టూ డెవలప్ అయిన నగరమే ఖైరతాబాద్ నగరం అని గుర్తుంచుకోవాలి. 4 అంతస్తులు గల అమ్మాన్ భవనాన్ని ఇతడు నిర్మించాడు. అది తర్వాత కాలంలో న్యాయస్థానంగా మార్చబడింది. ఇలాహీ మహల్, మహమ్మద్ మహల్, హైదరీ మహల్ అను బాగు చేయించి వాటిని మార్పులు చేశాడు. ఇతడు నబీ బాగ్ను నిర్మించాడు. 1624లో ఈద్గాను నిర్మించాడు. మనకి హైదరాబాద్ అనగానే టక్కున గుర్తొచ్చేది చార్మినార్. చార్మినార్ పక్కనే ఉన్నటువంటి మక్కా మసీదు నిర్మాణానికి పునాదులు వేసిన వ్యక్తి మహమ్మద్ కుతుబ్ షా అని చెప్పాల్సి ఉంటుంది. మక్కా నుండి మట్టి తీసుకురావడం జరిగింది. అలాగే మహమ్మద్ ప్రవక్త యొక్క వెంట్రుకలు కూడా తీసుకొచ్చి ఇందులో కలపడం జరిగింది. అందుకే దీనికి మక్కా మసీద్ అనే పేరు వచ్చింది. ప్రారంభించింది మహమ్మద్ కుతుబ్ షా అయితే పూర్తి చేసింది ఔరంగజేబ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఔరంగజేబ్ హైదరాబాదును సందర్శించిన ఫ్రెంచ్ నగల వ్యాపారి టావెర్నియర్ మక్కా మసీదును భారతదేశ గొప్ప నిర్మాణాల్లో ఒకటి అని ప్రశంసించడం జరిగింది. మక్కా మసీదు నిర్మాణంలో 2000 మంది రాళ్ళు చెక్కేవారు, 2000 మంది తాపీ మేస్త్రీలు, 4000 మంది కూలీలు సంవత్సరాల తరబడి పనిచేశారని తెలుస్తూ ఉంది. వీళ్ళంతా కూడా శంషాబాద్ కార్వీ నుంచి రాళ్లను కొట్టి ఈ యొక్క మక్కా ప్రాంతానికి తరలించారని, అయితే 100 ఎద్దులను ఒక ఎద్దుల బండి గట్టి ఆ బండరాలను మోసుకొచ్చేవారని ఈ యొక్క టావెర్నియర్ రాయడం జరిగింది. 100 ఎద్దుల బండ్లు కూడా చాలా కష్టంగా 100 ఎడ్లు కూడా చాలా కష్టంగా ఈ రాళ్లను మోసుకొచ్చేవి. ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఈ రాళ్లను మోయలేనంత బరువున్న రాళ్ళని ఈ నిర్మాణంలో వాడారని టావెర్నియర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే అబ్దుల్లా కుతుబ్ షా మహమ్మద్ కుతుబ్ షా యొక్క కుమారుడు. 1626 నుండి 1672 వరకు సుదీర్ఘంగా పరిపాలించాడు. ఇతడు మహమ్మద్ కుతుబ్ షా కుమారుడు. ఇతని వయసు ఎంతయ్యా అంటే రాజయ్యే నాటికి 12 సంవత్సరాలు మాత్రమే. 12 సంవత్సరాల వయసులో తన తండ్రి మరణించాడు. సో ఇతను రాజు కావడం జరిగింది. తల్లి హయత్ బక్షీ బేగమే సంరక్షకురాలుగా పరిపాలన చేసింది. మనకి ఈ యొక్క మహిళ గురించి చూసినట్లయితే హయత్ బక్షీ బేగం తన తండ్రి కాలంలో, మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో, తన భర్త కాలంలో, మహమ్మద్ కుతుబ్ షా కాలంలో, తన కుమారుడి కాలంలో అధికారం చెలాయించింది. ఈ ముగ్గురి కాలంలో అత్యంత అధికారం అనుభవించిన మహిళ హయత్ బక్షీ బేగం. తన తండ్రి మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఈమె మాటే శాసనము. తర్వాత భర్త పూర్తిగా రాజకీయాలను పట్టించుకోలేదు. సో ఈమె నిజమైన రాజైపోయింది. తన కుమారుడు చిన్నపిల్లవాడు కాబట్టి ఈమె సంరక్షకురాలుగా రాజమాతగా ఉంది. సో ఈ ముగ్గురి కాలంలో ఉంది. చాలా గొప్ప చరిత్రని ఆమె నిర్మించిందని చెప్పాల్సి ఉంటుంది. హయత్ బక్షీ బేగం గురించి చెప్పకుండా ఈ కుతుబ్ షాహీలు అనేది పూర్తి కాదు. ఇతని కాలంలో గోల్కొండ రాజ్య పతనం అనేది ప్రారంభమైందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 1636లో షాజహాన్ గోల్కొండపై దండయాత్ర చేయగా అబ్దుల్లా ఓడిపోయి మొఘలులతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఒక స్నేహపూర్వక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. లొంగితున్నట్టుగా అంగీకరిస్తూ ఇంకియాద్ నామా లేదా విధేయ పత్రం పైన సంతకం చేయడం జరిగింది. సో ఈ సంతకం చేసినప్పుడు మొఘల్ రాయబారి అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతని సమక్షంలో ఈ సంతకం చేయడం జరిగింది. ఈ యొక్క యుద్ధాన్ని నడిపింది ఎవరయ్యా అంటే ఔరంగజేబ్. షాజహాన్ కుమారుడు ఔరంగజేబ్ దాడి చేశాడు. ఔరంగజేబ్ ఓడించడం జరిగింది. ఈ సంధి షరతులు చూసినట్లయితే గోల్కొండ మొఘళ్లకు సామంత రాజ్యంగా ఉండాలి. ఓడిపోయాడు కాబట్టి అంగీకరించాడు. మొఘల్ చక్రవర్తి పేరు మీద గోల్కొండ టంకశాల నుంచి బంగారు వెండి నాణాలు జారీ చేయాలి.
టంకశాల అంటే నాణాలు ముద్రించే స్థలము. సో బంగారు నాణాలు, వెండి నాణాలు ముద్రించాలి. సో అంగీకరించాడు. శుక్రవారం ప్రార్థనలో మొఘల్ చక్రవర్తి పేరును ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. మనకు ఫత్వా, మనకి ఖుత్బా అని చెప్పేసి చెప్తామండి. ఖుత్బా ప్రతి శుక్రవారం కూడా ఖుత్బా చదువుతారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత మత పెద్ద ఖుత్బా చదవడం జరుగుతుంది. ఏంటి ఖుత్బా అంటే మొదట అల్లా పేరు చదువుతారు, తర్వాత మహమ్మద్ ప్రవక్త పేరు చదువుతారు, అతని తర్వాత సున్నీ మతస్థులైతే సున్నీ ఖలీఫాల పేర్లు, షియా మతస్థులైతే షియా ఖలీఫాల పేర్లు, ఆ తర్వాత ఆ యొక్క చక్రవర్తి పేరు చదువుతారు. చక్రవర్తి పేరు తర్వాత స్థానిక అధికారి పేరు చదువుతారు. ఇక్కడ మొఘల్ చక్రవర్తి పేరు చదవాలి అని అగ్రిమెంట్ చేసుకున్నారు. సో ఖలీఫాల తర్వాత మొఘల్ చక్రవర్తి పేరు చదివి ఆ తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా పేరు చదవాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క షాజహాన్ ఈ యొక్క గోల్కొండకి సార్వభౌముడు అనేటువంటి పదాన్ని వాళ్ళు చదవాల్సిందే అని అగ్రిమెంట్లో రాసుకున్నారు. ఓడిపోయాడు కాబట్టి అంగీకరించడం జరిగింది. సంవత్సరానికి 2.5 లక్షల రూపాయలని కప్పం కింద కట్టాలి. మనకి పన్నులు అంటే అర్థం వచ్చేసి ప్రజలు రాజు కడితే పన్నులు, ఒక రాజు తన పై రాజుకి కడితే కప్పం అని చెప్పేసి పదం వాడతాము. ప్రజల నుంచి రాజుకు వచ్చేది పన్నులు, రైట్. రాజు తన పై సార్వభౌముడికి, సామంత రాజు సార్వభౌముడికి కట్టేదాన్ని కప్పం అని చెప్పేసి చెప్తాము. ఈ 4టిని అంగీకరించాల్సి వచ్చింది. అబ్దుల్లా కుతుబ్ షా యొక్క మీర్ జుమ్లా ఆర్థిక శాఖ మంత్రి మహమ్మద్ సయ్యద్ అర్దిస్తానీ చాలా స్వార్థపరుడు. కుతుబ్ షాహీ రాజ్యంలో అత్యంత అవినీతిపరుడు అని మనకి అడిగినట్లయితే ఇతని పేరు చెప్పాల్సి ఉంటుంది. కుతుబ్ షాహీ రాజ్యంలోనే అత్యంత అవినీతిపరుడు మహమ్మద్ సయ్యద్ అర్దిస్తానీ, అత్యంత స్వార్థపరుడు. యాక్చువల్గా ఇతను ఇరాన్ దేశస్థుడండి. ఇరాన్ దేశంలో ఒక నూనె వ్యాపారి యొక్క కుమారుడు. ఇతను భారతదేశానికి వచ్చేసాడు. ఒక వజ్రాల వ్యాపారి సహాయంతో భారతదేశానికి వచ్చాడు. ఇతను ఈ యొక్క గోల్కొండ రాజ్యంలో చేరాడు. గోల్కొండ రాజ్యం వజ్రాలకు ప్రసిద్ధి. సో ఇతని తెలివితేటలతోటి స్టెప్ బై స్టెప్ ఎదిగి ఆర్థిక మంత్రి స్థాయికి వెళ్ళాడు. ఆర్థిక మంత్రిగా ఎదిగి దొంగ పేర్లతోటి, బినామీ పేర్లతోటి వజ్రాల గనులని ఆయన తవ్వించడం మొదలుపెట్టాడు. ఈ యొక్క మహమ్మద్ సయ్యద్ అర్దిస్తానీ ఇతను ఇరాన్ దేశస్థుడు. దొంగ పేర్లతోటి, బినామీ పేర్లతోటి వజ్రాల గనులని ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. తన సొంత ఆస్తులు సంపాదించుకొని సుల్తాన్నే ధిక్కరించేంత తయారయ్యాడు. మనకి డచ్ వారు, ఇటాలియన్స్, బ్రిటిష్ వారితో ఒక బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మహమ్మద్ సయ్యద్ అర్దిస్తానీ. ఇతన్ని అందరూ కూడా మీర్ జుమ్లా అని పిలవడం జరుగుతుంది. కోహినూర్ వజ్రము కొల్లూరు గనిలో లభించింది. ఈ కొల్లూరు గని ఈ యొక్క మహమ్మద్ సయ్యద్ అర్దిస్తానీదే. ఇతను తన బినామీతో కొనిపించాడు కొల్లూరు గనిని. ఎందుకంటే ఇతను మంత్రి కాబట్టి తన పేరు మీద గనులు ఉండకూడదు. యాక్చువల్గా ఈ యొక్క కోహినూర్ వజ్రం యొక్క యజమాని మహమ్మద్ సయ్యద్ అర్దిస్తానీ అని గుర్తుపెట్టుకోవాలి. దొంగ పేర్లతోటి కొల్లూరు వజ్రాల గనులని తనకు నచ్చిన వాడికి ఇప్పించాడు. ఇక్కడ దొరికిన వజ్రమే కోహినూర్ వజ్రము. కోహినూర్ వజ్రం యొక్క అసలు ఓనర్ ఎవరయ్యా అంటే మనకు మహమ్మద్ సయ్యద్ అర్దిస్తానీ. మనకి కొల్లూరు గని అనేది కృష్ణా జిల్లా, కృష్ణా నది సరిహద్దుల్లో ఉంటుందండి. కృష్ణా నది సరిహద్దుల్లో ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది. వీటినే మనం గోల్కొండ గన్లు అని చెప్తాము. మహమ్మద్ సయ్యద్ అర్దిస్తానీ మీర్ జుమ్లా కోహినూర్ వజ్రాన్ని షాజహాన్కు బహుమతిగా ఇచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడయ్యా అంటే ఇతను మహమ్మద్ సయ్యద్ అర్దిస్తానీ యొక్క కుమారుడు అబ్దుల్లా కుతుబ్ షాని అవమానించాడు. సో ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తన కుమారుణ్ణి విడిపించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. షాజహాన్ ముందు తనకి ఏదో ఒక బహుమతి ఇచ్చి తన కుమారుని విడిపించుకోవాలనుకున్నాడు. అబ్దుల్లా కుతుబ్ షా మాట అబ్దుల్లా కుతుబ్ షా నుంచి తన కొడుకును విడిపించుకోవాలి అంటే తనకంటే పై అధికారిని కలవాలి. ఇతనికి అబ్దుల్లా కుతుబ్ షా కంటే పైన మనకు షాజహాన్ ఉన్నాడు కాబట్టి తన కుమారుణ్ణి విడిపించుకోవడం కోసం కోహినూర్ వజ్రాన్ని షాజహాన్కు బహుమతిగా ఇచ్చాడు. సో ఔరంగజేబ్ దక్షిణ భారతదేశంపై దాడి చేసి ముఖ్యంగా గోల్కొండపై దాడి చేసి అబ్దుల్లా కుతుబ్ షాని మరొకసారి ఓడించి ఇతని కుమారుణ్ణి విడిపించుకునేలా చేశాడు.
1656లో ఔరంగజేబ్ హైదరాబాదును ఆక్రమించగా షాజహాన్ జోక్యంతో అబ్దుల్లా మొఘల్లకు సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారము అబ్దుల్లా తన జ్యేష్ఠ కుమార్తెను మొఘల్ రాకుమారుడు మహమ్మద్కి ఇచ్చి పెళ్లి చేసి అబ్దుల్లా తర్వాత అతని అల్లుడిగా గోల్కొండ పాలకుడిగా నియమించాలనే షరతుకు అంగీకరించాడు. అబ్దుల్లాకి కూడా పుత్ర సంతానం లేదు. ఇతనికి 3 కూతుర్లు. సో పెద్ద కుమార్తెకు ఔరంగజేబ్ యొక్క పెద్ద కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసి అతన్ని అబ్దుల్లా తర్వాత గోల్కొండకు రాజుగా చేయాలని షరతు పెట్టడం జరిగింది. ఓడిపోయాడు కాబట్టి అంగీకరించాడు. అవిధేయంగా ప్రవర్తిస్తున్న యూరోపియన్లను కంపెనీలను అదుపులో ఉంచడానికి అబ్దుల్లా కర్ణాటక రాష్ట్ర పాలకుడైన రజాక్ కులీ నెక్కం ఖాన్ను నియమించాడు. కర్ణాటక రాష్ట్ర పాలకుడు రజాక్ కులీ నెక్కం ఖాన్ మనకి ఇతనిని యూరోపియన్లని అదుపులో పెట్టడం కోసము నియమించడం జరిగింది. నెక్కం ఖాన్ యూరోపియన్ కంపెనీలను అదుపులో పెట్టినాడు. 1636లో అబ్దుల్లా ఆంగ్లేయులకు బంగారు ఫర్మానా జారీ చేశాడు. దాన్ని ఇంగ్లీష్లో గోల్డెన్ ఫర్మానా అంటాము. బంగారు ఫర్మానాను ఇవ్వడం జరిగింది. అంటే అర్థం వచ్చేసి ఈ కుతుబ్షాహీ రాజ్యంలో పన్నులు లేకుండా, ఎగుమతి దిగుమతి పన్నులు లేకుండా ఈ యొక్క వ్యాపారం చేసుకునే అనుమతినే గోల్డెన్ ఫర్మానా అంటాం. బంగారు ఫర్మానా బంగారు రేకు పైన ఇచ్చాడు కాబట్టి బంగారు ఫర్మానా అంటున్నాం. ఫర్మానా అంటే గవర్నమెంట్ ఆర్డర్ అండి. బంగారు ప్లేట్ పైన ఇచ్చారు కాబట్టి బంగారు ఫర్మానా అంటున్నాము. ఇతని ఆస్థానంలో క్షేత్రయ్య మొవ్వ పదాలు రచించాడు. నెక్స్ట్ చూసినట్లయితే అబుల్ హసన్ తానీషా 1672 నుంచి 1687 వరకు పరిపాలించాడు. అబ్దుల్లా కుతుబ్షా యొక్క 3వ కూతురు బాద్షా బీబీ భర్త. మొదటి కుమార్తె యొక్క భర్త మహమ్మద్ జైలులో ఉండడం వలన అతను రాజు కాలేకపోయాడు. అతను ఔరంగజేబ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. ఔరంగజేబ్ తన కుమారుణ్ణైనా జైల్లో బంధించడం జరిగింది. ఔరంగజేబ్ తన కొడుకు రాజు కావాలని చెప్పేసి తిరుగుబాటు చేస్తే సొంత కొడుకునే జైల్లో పెట్టాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక 3వ కుమార్తె యొక్క భర్త నుండి అబుల్ హసన్ని రాజుగా చేయడం జరిగింది. ఇతడు షారుజ్ కట్టాలనే సూఫీ గురువు ఆశ్రమంలో పెరిగి పెద్దయ్యాడు. యాక్చువల్గా ఇతను ఒక అనాథ. అతన్ని పెంచి పెద్ద చేసిన వ్యక్తి షారుజ్ కటాల్. ఇతని గురువే అబుల్ హసన్కు తానీషా అనేటువంటి బిరుదిచ్చాడు. తానీషా అంటే బాలయోగి అని అర్థము, చిన్న వయసులో సన్యాసిగా మారిన వ్యక్తి అని అర్థము. 1674లో సూర్యప్రకాశ్రావు అనే బిరుదుతో మాదన్నను మీర్ జుమ్లాగా నియమించాడు. మీర్ జుమ్లా అంటే ఆర్థిక మంత్రి. ఆయన రాజ్య వ్యవహారాలన్నీ అప్పగించాడు. అక్కన్న సర్వసైన్యాధ్యక్షుడుగా అంతరంగిక వ్యవహారాలను నిర్వహించాడు. అక్కన్న మాదన్నలు పింగళి వంశీయులు. వీరు హనుమకొండకు చెందిన వాళ్ళు, వరంగల్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీరు మొదట సయ్యద్ ముజాఫర్ కింద ఉద్యోగులుగా చేరారు. అక్కన్న మాదన్నలు తమ బంధువులకి అత్యధిక ఉద్యోగాలు ఇచ్చి తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. వెంకన్న ఈ అక్కన్న మాదన్నల సోదరుడు రుస్తుంరావ్ అనే బిరుదిచ్చేసి సైనిక ఉద్యోగిగా నియమించడం జరిగింది. పొదిలి లింగన్న ఒక మేనల్లుడు కర్ణాటక యొక్క పాలకుడుగా నియమించడం జరిగింది. కర్ణాటక అంటే ఇక్కడ కర్ణాటిక్ లేదా దీన్ని ఆర్కాట్ అని కూడా పిలుస్తామండి. ఉత్తర తమిళనాడు ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం కాదు. కంచర్ల గోపన్న మరి ఒక మేనల్లుడు. ఇతన్ని పాల్వంచా పరగనాకి తహసీల్దార్గా ఎంఆర్ఓగా నియమించడం జరిగింది. ఈ కంచర్ల గోపన్నే మనం భక్త రామదాస్ అంటాము. మాదన్న గొప్ప పాలనాధ్యక్షుడు. పాలనా యంత్రాంగాన్ని సంస్కరించి ఆర్థిక వనరులను పెంచడం జరిగింది. కంచర్ల గోపన్న ప్రభుత్వ ఖజానాలోని డబ్బుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించినాడు. దీంతో గోల్కొండ కోటలో బంధించబడి భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందడం జరిగింది. మాదన్న సహాయంతో మహారాష్ట్ర పాలకుడైన శివాజీతో 1676లో అబుల్ హసన్ మొఘళ్లకు వ్యతిరేకంగా ఒక సంధి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శివాజీ గోల్కొండను సందర్శించాడు. మొఘల్స్ నుంచి అబుల్ హసన్ తానీషాను కాపాడేటువంటి ఒప్పందమే ఈ యొక్క ఒప్పందము. మొఘల్స్ ఎప్పుడు దాడి చేసినా
గోల్కొండ రాజ్యాన్ని శివాజీ సైన్య సహకారం చేసి యుద్ధం నుంచి గెలిపించాలనేది ఒప్పందము. 1686లో మలక్కేడ్ యుద్ధంలో ఔరంగజేబ్ కుమారుడు షా ఆలం గోల్కొండ సైన్యాన్ని ఓడించడం జరిగింది. షా ఆలం ఔరంగజేబ్ యొక్క కుమారుడు. ఈ సంధి షరతుల ప్రకారం అక్కన్న మాదన్నలను ఉద్యోగం నుంచి తొలగించాలి. 1686 మార్చి 24న అక్కన్న మాదన్నలను షేక్ మినహజ్ నాయకత్వంలో జంషీద్ అనే రాజభటుడు హత్య చేశాడు. తన ఉద్యోగాలు పోయినా వాళ్ళ అధికారం ఏమీ తగ్గలేదు. సో వీళ్ళిద్దరూ చచ్చిపోతేనే ఈ యొక్క గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించగలననుకున్నాడు ఈ యొక్క ఔరంగజేబ్ కుట్ర ప్రకారమే వీళ్ళిద్దరిని ఇక్కడ హత్య చేయించడం జరిగింది. అక్కన్న మాదన్నలను ఉద్యోగం నుంచి తొలగించినా వాళ్ళ అధికారాన్ని తగ్గించలేకపోయాడు. సో ఈ షేక్ మినహజ్ సహాయంతో జంషీద్ అనేటువంటి సైనికుడు హత్య చేశాడు. 1687లో ఔరంగజేబ్ గోల్కొండ కోటపై ముట్టడి ప్రారంభించాడు. అబ్దుల్లా పానీ అనే గోల్కొండ సేనాపతికి లంచం ఇచ్చి ఔరంగజేబ్ 1687 సెప్టెంబర్ 21న ప్రధాన దర్వాజా అయినటువంటి ఫతే దర్వాజా తలుపులు తెరిపించాడు. ఔరంగజేబ్ 1687లో మొదటిసారిగా దాడి చేసినప్పుడు దాదాపు 6-7 నెలలు పట్టిందండి. 6-7 నెలలైనా ఆయన ఏం సాధించలేకపోయాడు. మొదట సైనికాధికారులు పంపిస్తే వాళ్ళు ఓడిపోయారు. 7 నెలలైనా గోల్కొండ కోట గోడ కూడా ఓపెన్ చేయలేకపోయిన పరిస్థితి. సో ఫైనల్గా 7 నెలల తర్వాత ఔరంగజేబే వచ్చాడు. ఔరంగజేబ్ ఇంకో 2 నెలలైనా కూడా ఆయన గోల్కొండ గేటు కూడా టచ్ చేయలేకపోయాడు. సో తర్వాత అబ్దుల్లా పానీ అనేటువంటి గోల్కొండ కోట సంరక్షకుడికి లంచం ఇచ్చి గేట్లు ఓపెన్ చేయించాడు. అర్ధరాత్రి గేట్లు ఓపెన్ చేయించాడు. అర్ధరాత్రి ఫతే దర్వాజా తలుపులు తెరిపించడం జరిగింది. సో అక్కడి నుంచి అతను లోపలికి వెళ్ళాడు. మొఘల్ సైన్యానికి గోల్కొండ వారికి భీకర పోరాటం జరిగింది. ఈ పోరాటంలో అబ్దుల్ రజాక్ లారీ అనేటువంటి సేనాపతి చాలా గొప్పగా పోరాడాడు. అతను సొమ్మసిలి పడిపోయినాటికి 70 గాయాలు ఉన్నాయి అతని యొక్క ఒంటి పైన. మధ్యలో ఒకసారి ఈ యొక్క అబ్దుల్ రజాక్ లౌరీని ఔరంగజేబ్ పిలిపించాడు. నా వైపు వచ్చేసే, నీకు చాలా గొప్ప పదవి ఇస్తాను అంటే యుద్ధం మధ్యలో రావడం అంటే ద్రోహమే అవుతుంది, దేశద్రోహము. ఇక్కడ అబ్దుల్లా పానీ ద్రోహం చేశాడు, కానీ అబ్దుల్ రజాక్ లౌరీ చాలా గౌరవంగా నిలబెట్టాడు. ఇతను రాజుని కాపాడడం కోసం చివరి వరకు పోరాడడం జరిగింది. కానీ ఫైనల్గా ఔరంగజేబ్ అతన్ని ఓడించడం జరిగింది. ఈ అబ్దుల్ రజాక్ లౌరీని మన్సబ్దార్గా నిర్మించాడు. యుద్ధం పూర్తయిన తర్వాత కుతుబ్ షాహీలు ఓడిపోయినారు. రుహుల్లా ఖాన్ అనే మొఘల్ సేనానికి చిక్కి ఔరంగజేబ్ సమక్షానికి అబుల్ హసన్ తానిషాను తీసుకురావడం జరిగింది. ఇతన్ని దౌలతాబాద్ కోటలో కలామహల్లో నిర్బంధం ఉంచబడిన సుల్తాన్ అబుల్ హసన్ చెరలోనే 13 సంవత్సరాలుండి 1700లో మరణించడం జరిగింది. ఈ అబుల్ హసన్ తానిషా సమాధి ఔరంగాబాద్లో నిర్మించబడింది. గోల్కొండను ఆక్రమించిన తర్వాత ఔరంగజేబ్ అక్కడ గియాజుద్దీన్ అనే వాడిని సుబేదార్గా నియమించి వెళ్ళిపోయాడు. నియమించి వెళ్ళిపోవడం జరిగింది. ఇదండి మనకు కుతుబ్ షాహీలకు సంబంధించిన సమాచారము. థ్యాంక్ యూ.